ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిని, మహబూబ్ నగర్ పార్లమెంటు సమన్వయకర్త కూడా. అయితే నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి రైతు దీక్ష కారణంగా నిన్న సాయంత్రం నారాయణపేటలో జరిగినటువంటి సభలో ప్రసంగిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తానని మాట ఇవ్వడము, అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైతు దీక్ష ఫలితమే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. రైతులకు ఈ రాష్ట్రంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మా యొక్క రైతు దీక్ష, కిషన్ రెడ్డి గారు చేసినటువంటి రైతు దీక్ష, బండి సంజయ్ గారు చేసినటువంటి రైతు దీక్ష ఫలితమే, ఆ పోరాట ఫలితమే నిన్న నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాదు ఇంకా కొన్ని రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, అది రైతు బంధు 15,000 కావచ్చు, కౌలు రైతులకు 12,000 కావచ్చు, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు, ఆ విషయం కావచ్చు. ఇవన్నీ బోనస్ కేంద్ర ప్రభుత్వము క్వింటా రైస్కి 2,200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఒక 500 రూపాయలు కలిపి బోనస్ ఇస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. దాన్ని కూడా నెరవేర్చేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తూనే ఉంటాము. దీంట్లో వేరే క్వశ్చనే లేదు. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు. ముదిరాజులను గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవులు ఇస్తారన్నారు. స్వాగతిస్తున్నాం దాన్ని. కానీ బీసీలలో ఉన్నటువంటి మిగతా కులాలకు ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10% ఉన్నటువంటి కురువలు కావచ్చు, అదేవిధంగా నారాయణపేట జిల్లాలో దాదాపు 20% ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు 2 లక్షల రూపాయలు సబ్సిడీ గొర్రెల పథకం కింద వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తాము 100 రోజుల్లో అని చెప్పేసి చెప్పారు. ఆ హామీని ఇంతవరకు కూడా మీరు నెరవేర్చలేదు. ఆ హామీని మీరు విస్మరించారని మేము భావిస్తున్నాము. ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటులో 3 లక్షల పైగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఈ యొక్క ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు కానీ ఈ 2 లక్షల రూపాయలు గొర్రెల కాపర్ల ఖాతాలో వేయకపోతే ఈ విషయాన్ని మీకు స్పష్టంగా డిమాండ్ చేయదలుచుకున్నాం. అంతేకాదు మిత్రులారా, మీకు ఇంకో విషయం కూడా తెలుసు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ దేశంలో అనేక మార్పులకు కారణమై దమ్మున్న నాయకుడిగా పేరుగాంచినటువంటి నరేంద్ర మోడీ గారికి మీరు వ్యతిరేకంగా ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. నేను ఒక విషయం ప్రశ్నిస్తా. 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన దేశాన్ని, ఒక పచ్చని చెట్టు లాంటి దేశాన్ని గొడ్డలితో నరకమని మీరు చెప్తున్నారా? గొడ్డలితో నరికితే ఈ దేశం పచ్చగా ఉంటుందా? ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు, రైతులు వాళ్ళ బ్రతుకులు పచ్చగా ఉంటాయా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి మళ్ళీ ప్రధానిని చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేకాదు ఈ పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థి అయినటువంటి డికే అరుణమ్మ గారు, ప్రజల కోసం పోరాడేటువంటి మనస్తత్వం కలిగిన డికే అరుణమ్మ గారికి ఓటు వేసి ఆమెను గెలిపించి కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని ప్రధానిగా చేసుకొని ఈ భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దే సంకల్పం కనుక్కున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయవలసిందిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మకు ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను. కూడా ఫ్రీ బస్సులు కొనసాగించే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళే ఎవరి సజ్జనాలు చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు పూర్తిగా వాళ్ళ యొక్క మోసపూరిత మాటల్ని గ్రహించి ఈ పిట్టలతో అయిన రేవంత్ రెడ్డి గారి మాటలకు మోసపోకుండా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు కేవలం ఒక్కటంటే ఒకటి కూడా 15,000 రైతు భరోసా 15,000 ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. తర్వాత రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, ఆగస్టులో అన్నాడు, అది కూడా అబద్ధమే. అది కాదే
ఇప్పుడు ఈ కుర్వాళ్ళకి అధ్యయనం విజేస్తాం అంటే కుర్వాళ్ళకి వీళ్ళు ఏం చేయకముందే దసరా కేంద్ర మంత్రి చేసి గవర్నర్ గా ముదిరాజులకు 8 సీట్లు బీజేపీ. అదే విధంగా ముదిరాజులకు కూడా ఏ గ్రూప్ లో కలుపుతామని చెప్పి కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే చెప్తుండ్రు. అది ఎలాంటి జీవో లేదు, ఏం లేదు, ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో 60 సంవత్సరాలు పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు చెప్పి ప్రజలని మోసగించి ఓట్లు వేపించుకొని అధికారంలో ఉండి ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఈ రోజు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ దేశ ప్రగతి 6వ స్థానంకి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశానికి దశ దిశ నిర్దేశం. ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలంటే కేవలం నరేంద్ర మోడీకే సాధ్యం. అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అదేవిధంగా నరేంద్ర మోడీకి కానుకగా మన డీకే అరుణమ్మ గారి కమలం పువ్వు ముట్టుపైన ఓటు వేసి అరుణమ్మను పార్లమెంట్ పంపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.